రాష్ట్రంలో ముఖ్యమైన నగరాలలో ఒకటైన కరీంనగర్ అభివృద్ధికి పక్కా ప్లాన్తోని పనిచేస్తామన్నారు సీఎం కేసీఆర్. జిల్లా అభివృద్ధికి కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా నేతలు అధికారులతోని రెండో రోజు సమీక్ష చేసిన కేసీఆర్ కరీంనగర్ నగర అభివృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కరీంనగర్ ను అభివృద్ధి చేసేందుకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్ కమిషనరేట్లున్న అన్ని పట్టణాలల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు పెడతామన్నారు. కరీంనగర్ నగరాభివృద్ధి మీద ప్రగతి భవన్ లా రెండో రోజు సమీక్ష చేశారు కేసీఆర్. కరీంనగర్ నగరంలో ఎక్కడేం ఉండాలన్న దాని మీద బ్లూ ప్రింట్ తయారు చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ కు ఆర్డర్ వేశారు. నగరంలో పచ్చదనం కోసం మొక్కలు పెంచాలని చెప్పారు సీఎం. స్పెషల్ డ్రైవ్ చేసి 4-5 లక్షల మొక్కలు పెంచాలన్నారు. ఈసారి హరితహారాన్ని కరీంనగర్లో తానే ప్రారంభిస్తానని చెప్పారు. అదే రోజు నగరంలో 1,00,000 మొక్కలు నాటాలన్నారు. హరితహారానికి 10 కోట్లు ఇస్తామని, గ్రీన్ బ్రిగేడ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు సీఎం. ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు చెప్పారు. నగరంలో మరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనరేట్ కు బిల్డింగ్ కట్టాలని జిల్లా అధికారులకు సూచించారు కేసీఆర్. కరీంనగర్లోనూ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు, ఆఫీసులు కట్టేందుకు అవసరమైన స్థలాలను చూడాలని చెప్పారు. కరీంనగర్లో విద్యుత్ సమస్య లేకుండా 4 33/11 kV సబ్స్టేషన్లు మంజూరు చేశామని, వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. నగరంలో 5 ప్రాంతాల్లో కూరగాయలు, మాంసం మార్కెట్లు కట్టాలని కార్పొరేషన్ అధికారులకు చెప్పారు. గజ్వెల్లో కట్టినట్లుగా ఏసీ సౌకర్యంతో పాటు పరిశుభ్ర వాతావరణంలో మార్కెట్లు ఉండాలన్నారు. నగరంలో 8 శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలన్నారు. సభల కోసం టౌన్ హాల్ కట్టాలని చెప్పారు సీఎం.